బుజ్రడిపాలెం మండలం పోల్నాయుడు చెరువులో ఇటీవల హత్యకు గురైన పెద్ద రఫీ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు రాజకీయ కక్షలతోనే తన భర్తని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని ఆ కుటుంబ సభ్యులకు నల్లపరెడ్డి హామీ ఇచ్చారు. రాత్రి వచ్చి మా ఇంటికాడ కడుపుకాడ పడుకొని ఉన్నారు. ఇంకొక గవ్వని అసలు పిల్లల మీద వెళ్తున్నారు. వాళ్ళు సార్ మనుషులే సార్ ఇంకా ఉండేవాళ్ళు తిరుగుతున్నారు సార్. మాకు ఎవరికి రాకుండా చేయాలంట. మా ఊళ్ళో ఒళ్ళే ఉండాలంట సార్. ఎక్కడంటే ఎప్పుడంటే ఎవరు ఇల్లు అని చూడట్లేదు సార్. ఉండేవాళ్ళు లేని వాళ్ళని కూడా చూడలేదు. ఈదిల్లో ఎక్కడన్నా తాగేది ఇక్కడ పని అది తాగేది ఎక్కడంటే ఎక్కడ పగలు కొట్టేసేది తలకాయలు టెస్ట్కి పోతే సీఏ గారు కూడా అసలు మాకు సంబంధం లేదు సార్. మేము ప్రతి దగ్గర పోయి అడగనే ఉన్నాము. మాకు న్యాయం చేయండి సార్, మా ప్రాణాలకు హామీ ఉంది సార్ అని ఎవరూ మాకు పట్టించుకోలేదు. నిన్న వచ్చి సీఏ గారికి మేము చెప్పాం కదా సార్, ఏ రోజైనా మా బాధ అర్థం చేసుకున్నారు అని కూడా అడిగాం సార్. మేము ఏ పక్క పరిస్థితులతోని ప్రాణాలు తీసుకుని వచ్చేదాన్ని కూడా లేదు సార్. మేము తర్వాత అడుగుతారు. మేము ఎంతసేపు భయపడి ఇళ్లలో ఉన్నావా, మేము ఎక్కడ ఉన్నావా, మా పిల్లకాయలు కూలి చేసుకుని వస్తే మేము తినాలా ఆయన పోలీస్ స్టేషన్ లో అంటున్నాడు. అసలు ఊరికి తగులు ఎట్లా జరుపుకొని పోతా ఉన్నావు. ఇంత పెద్ద హత్య చేసే అంత అవకాశం వచ్చింది. మళ్ళీ రాత్రి కూడా వచ్చింది. ముందు వాళ్ళు నైజాంలో హత్య చేసి మా ఊరికి వచ్చారు. ఈ సపోర్ట్ ఎవరు ఇచ్చాడు? దాదా ఇచ్చాడు. రచ్చబండగాడ దాదా దోశలు అమ్ముకున్న దాదా, ఆ దాదా ఇచ్చాడు ఈ సపోర్ట్. ఎంత వాడు సపోర్ట్ లేకుండా ఏం కాదు. మళ్ళీ ఇక్కడ దండలు ఇచ్చడానికి వస్తాడు ఒకడు రంతులాని. వాడేం చేశాడు? మా వాళ్ళు తల పగలు కొట్టేసాడు. చిక్కమనే పిల్లడు తలే పగలు కొట్టేశాడు. ఆ రోజు కేసంగాడు ఏం కూర్చాడు? వాడు ఇట్లా చిన్న చిటికి దెబ్బలు ఎందుకు పట్టుకోవాలా, ఒక్కరిని ఇద్దరిని కానీ పొడిచేస్తే తిరుగుతా 4 రోజులు స్టేషన్లో తిరిగి 4 రూపాయలు కట్టి వచ్చేస్తామన్నాడు వాడు. అదే పని ఈ రోజు చేశాడు. దీనికి తీర్మానం ఎవరు చేయాలా? మేమే చేస్తారా, మీరు చేస్తారా? అంతే కదా, నడిచి చేయాలా? మేము మనం బతికే